హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది అరటికాయ మామిడికాయ కర్రీ అండి. అది చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా చాలా ఈజీ క్విక్గా చేసుకునే రెసిపీయేను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోమండి, ఇది అత్తగారి ఇంట్లో వంట. ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది కూడా చాలా ఈజీగా తొందరగా రెసిపీ చేసుకోవచ్చు. ఎంత త్వరగా అంటే ఒక 10-20 మినిట్స్లోనే అయిపోతుంది మీకు కూర. ఇప్పుడు నేను చేయబోయేది అరటికాయ మామిడికాయ కర్రీ కదండి. ఇది ఎలా చేస్తున్నానో చూద్దామా మరి. అరటికాయ మామిడికాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: అరటికాయలు మెయిన్ ఇంగ్రీడియంట్, తర్వాత మామిడికాయ, ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. స్టవ్ వెలిగించుకుంటున్నామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం మినపప్పు, కొంచెం చిక్కుడు పసనపప్పు వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం అరటికాయ వేస్తున్నానండి. అరటికాయ వేస్తున్నాను. అరటికాయ వేస్తున్నాక బాగా కలుపుతామండి. తగినంత ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలిపి పెడదామండి. ఒక 2 నిమిషాలు ఆవిరికి ఉడికినిచ్చినాక మనం టమాటో మామిడికాయ వేద్దామండి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయ వేసుకుంటున్నానండి. ఇప్పుడు అరటికాయ మామిడికాయ కూర రెడీ అయిందండి. తిని చూద్దామా మరి. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. ఇది కూడా మీరు ఎలా కావాల్సిన వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఇది కూడా క్విక్గా ఇన్స్టెంట్గా అయ్యే రెసిపీయేను. ఇదేమి కష్టమేమి కాదు. ఇదేం రాకెట్ సైన్స్ కూడా కాదు. చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మామిడికాయ అవైలబిలిటీలో ఉంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. చింతపండు వాడకుండా అవాయిడ్ చేసి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. మా అత్తగారి వంట. మరి టేస్ట్ చేద్దామా మరి, ఎలా ఉందో చూద్దామా మరి.
చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి.